ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, వేసుకొని బాగా ఆనియన్స్ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇవి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇందులోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న పుదీనాను ఇందులోకి వేసుకుందాము. వేసుకొని ఈ పుదీనాను కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకుందామండి. ఇలా పుదీనాను కూడా వేపుకున్న తర్వాత నూనెలో తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము టమోటాలు నేనైతే 4 తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. అదే కడాయిలోకి వేసుకొని మరో స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకొని ఈ టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆపుకుందాము. ఇట్లా టమోటా ముక్కలు వేడిగా ఉంటాయి కాబట్టి ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇంగు వేసుకొని ఇలా కలుపుకునేద్దామండి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదండి పుదీనా, టమోటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసి పుదీనా పచ్చడి చేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉద్దిపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకుందామండి. అలాగే పుదీనా, కొద్దిగా చింతపండు చూసి వేసుకోండి. పులుపు ఎక్కువగా అంటే కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం టమోటాలు కూడా వేసుకున్నాం కాబట్టి. అలాగే మనం టమోటాలు వేయించి పెట్టుకున్నాం కదండి, ఈ టమోటాలు కూడా ఇందులోకి వేసుకునేద్దాము. సాల్ట్ మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మనకు పుదీనా టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కావాలంటే దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఆయిల్లో అంతా వేయించేసాను కాబట్టి ఇలాగే పెట్టేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.